Hello all, let us complete sequences and series. సీక్వెన్సెస్ అండ్ సిరీలో మనం ఆల్ పీవైక్యూస్ని కంప్లీట్ చేద్దాం. సో లెట్సే మేము ఈ బుక్లో ఒక 30 to 40 పీవైక్యూస్ ఇచ్చి ఉంటాం సీక్వెన్సెస్ అండ్ సిరీస్ నుంచి. బట్ ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ వెళ్ళాలనుకోండి, ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయాలనుకోండి, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. ఓకేనా? అందుకనే మేము ఏం చేసామంటే అన్ని పీవైక్యూస్ని గ్రూపింగ్ చేసుకున్నాం అనమాట. ఈ గ్రూప్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రూప్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఈ గ్రూప్ అన్నీ కూడా మనకి రిలేటెడ్ కాన్సెప్ట్స్ అండ్ రిలేటెడ్ ఫార్ములాస్తో ఉంటాయన్నమాట. అంటే దీని బ్యాక్ అండ్ ఫార్ములాస్ని, కాన్సెప్ట్స్ని మనం అర్థం చేసుకోగలిగాం అనుకోండి, అన్ని దీంట్లోనే లెట్సే ఒక 15 క్వశ్చన్స్ ఉంటే ఆ 15 క్వశ్చన్స్ అయిపోయినట్టే. అర్థమవుతుందా? సో కాన్సెప్షియల్లీ నేర్చుకున్నప్పుడు యూ కెన్ డూ నాట్ ఓన్లీ దీస్ 30 40 క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ అయినా యూ కెన్ ఈజీలీ అప్లై. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీంట్లో మేము మీకు సీక్వెన్స్ అండ్ సిరీస్ పోర్షన్ మొత్తం కవర్ చేయట్లేదు. వీఆర్ జస్ట్ గోయింగ్ ఫాస్ట్ ట్రాక్. మీనింగ్ ఏంటంటే, పీవైక్యూస్లో మోస్ట్ రిపీటెడ్గా అడిగే కాన్సెప్ట్స్, ఫార్ములాస్ని మాత్రమే టచ్ చేస్తున్నాం. మీకు చూడడానికి టాపిక్స్ ఎక్కువగా కనిపించవచ్చు, బట్ దాన్ని గ్రూపింగ్ చేసామన్నమాట. మీకు మొత్తం టాపిక్స్ కంప్లీట్ చేసే టైం లేదనుకోండి, జస్ట్ కంప్లీట్ యాజ్ మెనీ యాజ్ యూ కెన్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, టు స్టార్ట్ విత్ సీక్వెన్స్ అండ్ సిరీస్లో ఫస్ట్ గ్రూప్ సాల్వ్ చేయాలి అంటే మనకి కొన్ని ఫార్ములాస్ తెలియాలి, ఆర్ కాన్సెప్ట్స్ అనుకోండి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, లెట్సే మనకి క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు లెట్సే ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు 0 ఇచ్చాడు. క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి ఎన్ని రూట్స్ ఉంటాయి? ఎస్, 3 రూట్స్ ఉంటాయి. ఆ రూట్స్ని ఏమనుకుంటాం మనం? ఆల్ఫా, బీటా, గామా అనుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ రిలేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ని, ఈ రూట్స్ని రిలేట్ చేసేవి ఏంటది? సమ్ ఆఫ్ రూట్స్. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? మైనస్ బి బై ఏ, సెకండ్ టర్మ్, మైనస్ ఆఫ్ సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్. ఓకే, నెక్స్ట్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏంటది? ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా, వాల్యూ ఏమవుతుంది? సి బై ఏ. లాస్ట్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ చేస్తే ఫస్ట్ ఆన్సర్ వస్తుంది. నెగిటివ్ సైన్ ఉంటుంది ఆఫ్ కోర్స్, అంటే ఇక్కడ మీకు సీక్వెన్స్లో వెళ్తుంది. ఫస్ట్ నెగిటివ్, తర్వాత పాజిటివ్, తర్వాత మళ్ళీ నెగిటివ్. ఓకే, మైనస్ ప్లస్ మైనస్ ఓరియంటేషన్లో వెళ్తుంది. ఫస్ట్ ఏంటి? మైనస్ బి బై ఏ. సెకండ్ ఫార్ములా కావాలంటే సెకండ్ టర్మ్ సి బై ఏ. థర్డ్ రావాలంటే డి బై ఏ. బట్ మైనస్ సైన్ పెట్టడం మర్చిపోద్దు. ఫస్ట్ దానికి మైనస్, సెకండ్ దానికి ప్లస్, మళ్ళీ థర్డ్ దానికి నెగిటివ్ సైన్ ఉంటుంది. అర్థమైందా? సో దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ యూ నీడ్ టు లెర్న్. సో ఈ రిలేషన్ ఎస్టాబ్లిష్ అయిపోయాక నెక్స్ట్ ఏంటంటే, మనకి రూట్స్ ఇచ్చినప్పుడు, లెట్ మీ రైట్, మనకి రూట్స్ ఇచ్చినప్పుడు ఏపీలో ఉన్నాయనుకోండి, మనం ఎలా అస్యూమ్ చేసుకుంటాము? ఆల్ఫా, బీటా, గామా అనుకుంటే వాల్యూస్ మనకు వస్తాయా? నో, టఫ్ అవుతుంది. కాబట్టి మనం ఎలా తీసుకుంటాం ఆ రూట్స్ని? ఏ మైనస్ డి, ఏ ప్లస్ డిగా తీసుకుంటాం అనమాట. ఎందుకు ఇలానే తీసుకుంటున్నాము అంటే, లెట్స్ సమ్ చేసి చూడండి. ఏ మైనస్ డి ప్లస్ ఏ ప్లస్ డిని సమ్ చేస్తే మైనస్ డి ప్లస్ డి క్యాన్సిల్ అయిపోతే ఏ ప్లస్ ఏ ఏమవుతుంది? 3a. అంటే నాకు 2 అన్నోన్ వాల్యూస్ నుంచి ఒక అన్నోన్ వాల్యూకి రెడ్యూస్ అయిపోయింది. సో టు మేక్ ఇట్ సింపుల్, ఈజీగా క్యాల్కులేషన్స్ రావడానికి నేనేం చేస్తున్నాను? ఏ మైనస్ డి, ఏ ప్లస్ డిగా రూట్స్ తీసుకుంటున్నాను. ఇన్ కేస్ రూట్స్ జీపీలో ఉన్నాయన్నాడు అనుకోండి, అప్పుడు రూట్స్ ఎలా తీసుకుంటాను నేను? ఏ బై ఆర్, ఏఆర్గా తీసుకుంటా. ఎందుకు? ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అప్లై చేసి చూడండి. ఏ బై ఆర్ ఇంటూ ఏ ఇంటూ ఏఆర్ ఏమవుతుంది? ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ నాకు ఏమొచ్చింది? ఏ క్యూబ్. అంటే ఇక్కడ కూడా 2 మిస్సింగ్ వాల్యూస్ నుంచి 1 మిస్సింగ్ వాల్యూకి వచ్చేసింది. ఐ మీన్ 1 అన్నోన్ వాల్యూకి వచ్చింది. అర్థమవుతుందా? సో ఏపీలో ఉంటే రూట్స్ ఎలా అస్యూమ్ చేసుకుంటాం? ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి. జీపీలో ఉంటే రూట్స్ ఎలా అస్యూమ్ చేసుకుంటాం? ఏ బై ఆర్, ఏ అండ్ ఏఆర్. ఓకేనా? అండ్ మీకు తెలియాల్సింది ఇంకొక ఫార్ములా ఉంది. ఏంటంటే క్యూబ్స్, ఐ మీన్ సమ్ ఆఫ్ క్యూబ్స్. లెట్స్ ఇప్పుడు ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ఉందనుకోండి, దీని ఎక్స్పాన్షన్ మీకు తెలియాలి. అంటే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఫార్ములా ఏం చెప్పండి? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. తర్వాత ఇంకో టర్మ్ ఏమొస్తుంది? 3abc వస్తుంది. ఇది ఫార్ములా. ఓకే, ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ ప్లస్ గామా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా హోల్ క్యూబ్ మైనస్
3 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ప్లస్ 3 ఆల్ఫా బీటా గామా. సో ఈ సెట్ ఆఫ్ ఫార్ములాస్ మీకు తెలియాలి. అర్థమైందా? క్యూబిక్ ఈక్వేషన్స్ అంటే ఈ ఫార్ములాస్ మీకు ఐడియా ఉండాలంటే ఈ బేస్డ్ క్వశ్చన్ అడిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ రెస్పెక్టివ్ ఫార్ములాస్తో మనకు సాల్వ్ అయిపోతాయి. సమ్ ఆఫ్ రూట్స్ ఫార్ములా, ప్రొడక్ట్, సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. నెక్స్ట్ ఏపీలో ఉన్నాయంటే రూట్స్ ఫార్మాట్ అలా తీసుకుంటాం, ఏ మైనస్ డి ఏ ప్లస్ డి. జీపీలో ఉన్నాయంటే ఏ బై ఆర్, ఏ అండ్ ఏఆర్. అండ్ లాస్ట్ ఫార్ములా ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ క్యూ ఫార్ములా. ఓకేనా? ఇది ఫస్ట్ సెట్ అనమాట. నెక్స్ట్ మనకి ప్రోగ్రెషన్ టైప్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి వీ నీడ్ టు లెర్న్ సమ్ అదర్ ఫార్ములాస్. అంటే లెట్స్ సే ఇప్పుడు ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనకి ఫస్ట్ టర్మ్ nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? టిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇది దేనికి అప్లై అవుతుంది? ఏపీలో nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి. అంటే ఆ సిరీస్లో సమ్ అన్నోన్ వాల్యూ, ఒక ప్లేస్లో ఉన్న వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి తీసుకునే ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. అదే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అన్నాడు అనుకోండి, ఫార్ములా ఏంటి? ఎన్ బై 2 ఇంటూ 2a ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములా మీకు తెలియాలి, రైట్? అండ్ నార్మల్లీ ఆర్థమెటిక్ మీన్ అంటే ఏం చేస్తాము? సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ బై ఏం చేస్తాను నేను? నెంబర్. ఎన్ని నెంబర్స్ ఉన్నాయో తీసుకుంటా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 and 4 ఇలా 4 నెంబర్స్ ఉన్నాయనుకోండి. నేను ఫస్ట్ ఏం చేస్తా? దీనికి ఆర్థమెటిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ చేస్తా. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 బై ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 నెంబర్స్ కదా. సో 4తో డివైడ్ చేస్తే నాకు ఏమొచ్చేస్తుంది? ఆర్థమెటిక్ మీన్. అర్థమైనా? సో ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనకు తెలియాల్సిన ఫార్ములాస్ ఒకటి nth టర్మ్ ఫార్ములా రాస్తున్నా చూడండి. ఒకటి మనకు తెలియాల్సిన nth టర్మ్ ఫార్ములా, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా అండ్ ఆర్థమెటిక్ మీన్ క్యాల్కులేషన్. ఆర్థమెటిక్ మీన్ క్యాల్కులేషన్ ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్. ఓకే, 1 minute. ఓకేనా? నెక్స్ట్ తెలియాల్సింది ఏంటి మీకు? హార్మోనిక్ ప్రోగ్రెషన్. హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటే జస్ట్ ఆపోజిట్ టు ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్, అవునా? ఇప్పుడు ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో వాల్యూస్, హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో లెట్స్ సే ఏ కామా బి కామా సి ఉందనుకోండి. అదే హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఎలా అయితే ఇవి 1 బై ఏ కామా 1 బై బి కామా 1 బై సి, అంటే ఎగ్జాక్ట్లీ రివర్స్ ఉంటాయన్నమాట. అర్థమైందా? సో ఇలా తీసుకుని దీనికి ఏపీ కండిషన్ అప్లై చేయండి. ఏపీ కండిషన్ ఏంటి? మిడిల్ టర్మ్ ట్వైస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద టూ ఎక్స్ట్రీమ్ టర్మ్స్, అదర్ టర్మ్స్. అంటే దీన్ని నేను సాల్వ్ చేసుకున్నాను అనుకోండి. ఎలా అంటే 1 బై బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 బై బి ఈజ్ ఈక్వల్ టు 1 minute. ఓకే, 2 ఇంటూ 1 బై బి ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ ప్లస్ 1 బై సి. దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది? 2 బై బి ఈజ్ ఈక్వల్ టు ఏసి, న్యూమరేటర్లో ఏ ప్లస్ సి. బోత్ సైడ్స్ రివర్స్ చేసుకోండి. చేస్తే ఏమవుతుంది? బి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏసి బై ఏ ప్లస్ సి. ఇప్పుడు ఈ 2 ఇటు షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది? బి ఈజ్ ఈక్వల్ టు 2ac బై ఏ ప్లస్ సి. అంటే హార్మోనిక్ ప్రోగ్రెషన్లో కండిషన్ ఏమవుతుంది? బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి. అదే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కండిషన్ ఏంటి? మిడిల్ టర్మ్. అంటే ఇప్పుడు ఏబిసి 3 టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి. హార్మోనిక్ ప్రోగ్రెషన్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో కండిషన్ ఏమవుతుంది? 2b ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సి అవుతుంది. అదే హార్మోనిక్ ప్రోగ్రెషన్లో కండిషన్ ఏమవుతుంది? బి ఈజ్ ఈక్వల్ టు 2ac బై ఏ ప్లస్ సి. ఈ 2 ఫార్ములాస్ మీకు తెలియాలి. అర్థమైందా? నెక్స్ట్ ప్రోగ్రెషన్ ఈజ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఓకేనా? అండ్ 1 more ఫార్ములా నేను చెప్పడం మర్చిపోయాను. హార్మోనిక్ మీన్ క్యాల్కులేట్ చేయడానికి హార్మోనిక్ మీన్ ఎలా వస్తుందంటే 2ab బై ఏ ప్లస్ బి తీసుకుంటాను. అంటే 2 టర్మ్స్ ఇచ్చాడు, ఏ కామా బి. దాని నుంచి హార్మోనిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా ఏమవుతుంది? 2ab బై ఏ ప్లస్ బి. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటి? జామెట్రిక్ ప్రోగ్రెషన్. నెక్స్ట్ ప్రోగ్రెషన్ ఏంటి? జామెట్రిక్ ప్రోగ్రెషన్. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో మనం టర్మ్స్ ఎలా తీసుకుంటాం? ఆల్రెడీ చూసాం. ఏ బై ఆర్, ఏ అండ్ ఏఆర్. ఓకేనా? దీంట్లో జామెట్రిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? జామెట్రిక్ మీన్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఏం చేస్తాము? రూట్ ఓవర్ ఏబీ చేస్తే మనకు వాల్యూ వస్తుంది. జామెట్రిక్ మీన్ ఫార్ములా ఏంటి? రూట్ ఓవర్ ఏబీ. అంటే 2 టర్మ్స్ ఏ కామా బి వాల్యూ ఇస్తే దాని నుంచి జామెట్రిక్ మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? రూట్ ఓవర్ ఏబీ.
ఓకే. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా సమ్ ఆఫ్ ఇన్ఫినైట్ టర్మ్స్. ఏమవుతుంది ఫార్ములా? ఏ బై 1 మైనస్ ఆర్. ఓకే. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. అండ్ ఇంకొకటి మీకు తెలియాల్సింది ఏంటంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్కి, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్కి, హార్మోనిక్ ప్రోగ్రెషన్కి రిలేషన్షిప్. అంటే ఇప్పుడు లెట్స్ సే రిలేషన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ జీ అనుకుందాం, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏ అనుకుందాం, అండ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ హెచ్ అనుకుందాం. అప్పుడు రిలేషన్ ఏమవుతుంది? రిలేషన్ ఈస్ జీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇంటూ హార్మోనిక్ ప్రోగ్రెషన్. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ప్రోగ్రెషన్ రిలేటెడ్ ఫార్ములాస్. ఓకే. సో ప్రోగ్రెషన్ రిలేటెడ్ ఫార్ములాస్ ఆల్రెడీ మీకు ఈజీగానే ఉంటాయి, బికాస్ చాలా ఫార్ములాస్ మీకు తెలుసు ముందే. ఓకేనా? సో రిలేషన్ ఏంటి ఇక్కడ? జామెట్రిక్కి, ఆర్థమెటిక్కి, హార్మోనిక్కి జీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ఇంటూ హెచ్. ఓకే. నెక్స్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే బైనోమియల్ థియరంలో ఒక ఫార్ములా, దాని అప్లికేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, బైనోమియల్ థియరంలో మనకి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటంటే అది 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ పీ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు దీని ఎక్స్పాన్షన్ ఏంటి? 1 ప్లస్ పీ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ బై క్యూ ప్లస్ పీ ఇంటూ పీ ప్లస్ క్యూ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఏముంటుంది? ఎక్స్ బై క్యూ హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్, ఇలా వెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ టర్మ్ హోల్ క్యూబ్ వస్తుంది, డినామినేటర్లో 3 ఫ్యాక్టోరియల్ అండ్ న్యూమరేటర్లో ఏమవుతుంది? పీ ఇంటూ పీ ప్లస్ క్యూ ఇంటూ పీ ప్లస్ 2క్యూ, అది వెళ్తూ ఉంటుంది. బట్ దీంట్లో మీరు ఫార్ములా అప్లై చేయాలి అంటే ఫస్ట్ షూర్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1, ఫస్ట్ టర్మ్ 1 అవ్వాలి, సెకండ్ టర్మ్ 1 ఫ్యాక్టోరియల్, థర్డ్ టర్మ్ 2 ఫ్యాక్టోరియల్ అయి ఉండాలి. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ 1 ఫ్యాక్టోరియల్ ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ లేదు అంటే ఇక్కడ 1 మిస్సింగ్ ఉందనుకోండి, ఈక్వేషన్కి బోత్ సైడ్స్ 1 యాడ్ చేసుకోవాలి. అర్థమైనా? అండ్ దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టు ఐడెంటిఫై పీ వాల్యూ, క్యూ వాల్యూ. అవునా? ఇది మోస్ట్ కన్ఫ్యూజింగ్ అనుకుంటారు, బట్ లెట్ us మేక్ ఇట్ సింపుల్. లెట్స్ సే ఇప్పుడు రిలేషన్ ఇచ్చాడు. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్. 1 minute, నేను ఒక డైరెక్ట్ పీవైకి ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్ us టేక్ దిస్ ఎగ్జాంపుల్, మీ పీవైక్యూ క్వశ్చన్. సో ఈ సిరీస్ చూస్తే మీకు ఇందాక మనం రాసిన ఈ ఫార్ములాతో మ్యాచ్ అవుతుంది కదా, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ పీ బై క్యూ, ఈ ఫార్మాట్లోకి. దీంట్లో మిస్సింగ్ టర్మ్ ఏంటి? ఇక్కడ ముందు ఒక 1 లేదు, డైరెక్ట్గా దేంతో స్టార్ట్ అయింది? 3/4తో స్టార్ట్ అయింది. ఓకేనా? సో దీనికన్నా ముందు ఉండాల్సిన టర్మ్ ఏంటి? 1. అంటే బోత్ సైడ్స్ నేను 1 యాడ్ చేసుకోవాలి, ఫస్ట్ థింగ్ అది. నెక్స్ట్ ఇక్కడ 3/4 సిరీస్ రాస్తా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏముంది? 3/4 ప్లస్ సెకండ్ టర్మ్ ఏముంది? 3 into 5/4 into 8. 3 into 5/4 into 8. థర్డ్ టర్మ్ ఏముంది? 3 into 5 into 7 by 3 into 5 into 7 by 4, 8, 12. 4 into 8 into 12. సో ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్లో మీరు ప్యాటర్న్ని ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? సో ఏదైతే దీని ముందు ఎలాగో 1 యాడ్ చేసుకుంటాం, ఇది ఎలాగో టర్మ్ని బోత్ సైడ్స్ యాడ్ చేసుకుంటాం, దాన్ని వదిలేయండి. ఈ 1 తర్వాత ఫస్ట్ న్యూమరేటర్ ఉంటుంది కదా, ఇక్కడ ఏముంది? ఫస్ట్ న్యూమరేటర్ 3. ఈ వాల్యూని ఏమవుతుంది మనకి? పీ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ కాన్స్టెంట్ ఆఫ్టర్ ద ఫస్ట్ 1, దాన్ని ఏమంటాం మనం? పీ. అంటే ఈ కేసులో పీ వాల్యూ ఎంత అయినట్టు? 3. అంటే క్యూ వాల్యూ ఎంత ఉన్నట్టు? 4. సో యాజ్ పర్ ద ఫార్ములా 1 మైనస్ ఎక్స్ పవర్ మైనస్ పీ బై క్యూ కదా, అవునా? సో ఇది ఏమవుతుంది? 1 మైనస్ ఎక్స్ మైనస్ పీ వాల్యూ, పీ వాల్యూ ఎంత వచ్చింది? 3. క్యూ వాల్యూ ఎంత వచ్చింది? 4. అంటే దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవడం అనమాట, సిరీస్ని ఒక సింప్లిఫైడ్ ఫామ్లోకి ఎక్స్పాన్షన్ యూజ్ చేసి, ఫార్ములా యూజ్ చేసి కన్వర్ట్ చేయడం. అండ్ ఇంకొకటి మీకు తెలియాల్సింది ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ ఫార్ములాస్ తెలియాలి మీకు కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈక్వేషన్స్లో వచ్చిన మోస్ట్ రిపీటెడ్ ఫార్ములా కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 cos A cos B. ఈ ఫార్ములా మీకు కమింగ్ క్వశ్చన్స్లో యూజ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇలా ఫార్ములాస్ కొన్ని చెప్తున్నాము అంటే ఎప్పుడైతే మనం కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేస్తామో మన మైండ్ ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. ఒక్కసారి మీకు ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అన్నీ లిస్ట్ ఇచ్చేసి ఈ ఫార్ములాస్ అన్నీ గుర్తుపెట్టుకోమని చెప్పాను అనుకోండి, 95% స్టూడెంట్స్ ఏం చేస్తారు? ట్రై చేస్తారు పాపం 1 or 2 hours, మర్చిపోతూ ఉంటారు.
సో ఆటోమేటికల్ అంత పెద్ద లిస్ట్ ఎవరు గుర్తుపెట్టుకోగలరు అది ఇంత షార్ట్ టైంలో. సో అందుకని మీకు నెక్స్ట్ ఈక్వేషన్స్ పీవైక్యూస్ని సాల్వ్ చేయడానికి హెల్ప్ అయ్యే ఫార్ములాస్ అన్ని నేను ఒక లిస్ట్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో ఈ పీవైక్యూస్ సెట్ మీకు సాల్వ్ చేయడానికి ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్లో ఇది హెల్ప్ అవుతుంది. ఏంటా ఫార్ములా? కాస్ ఆఫ్ ఏ ప్లస్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి వాల్యూ ఏమవుతుంది? 2 కాస్ ఏ కాస్ బి. అండ్ ఇంకా మీకు తెలియాల్సిన ఏంటి, మనకి టేబుల్ ఉంటుంది కదా ట్రిగ్నోమెట్రీలో, రూట్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేది. 0 degrees ఉన్నప్పుడు, 30 degrees ఉన్నప్పుడు, 45 degrees, 60 degrees, 90 degrees ఉన్నప్పుడు టేబుల్ మీకు ఐడియా ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సైన్ వాల్యూస్, కాస్ వాల్యూస్, టాన్ వాల్యూస్ అండ్ దెన్ ఆపోజిట్స్, రెసిప్రోకల్ వాల్యూస్, ఇవన్నీ మీకు గుర్తుండాలి. ఓకేనా? అండ్ ద లాస్ట్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ ఏంటంటే కాంప్లెక్స్ క్యూబ్ రూట్స్ ఉంటాయి. కాంప్లెక్స్ క్యూబ్ రూట్స్ అంటే లెట్స్ ఏ కాంప్లెక్స్ క్యూబ్ రూట్ నేను దేంతో డినోట్ చేస్తాను? నేను ఒమేగాతో డినోట్ చేస్తాను. ఓకేనా? సో దీనికి తెలియాల్సిన ఫస్ట్ ఫార్ములా ఏంటంటే ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ 1. అండ్ సెకండ్ కండిషన్, సెకండ్ రిలేషన్ ఈస్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? 0. ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? 0. అండ్ ఒమేగా వాల్యూ ఏమవుతుంది? పవర్ -2/3 మైనస్ I ఇంటూ 2/3 2π/3. ఓకేనా? సో ఈ వాల్యూ అంటే మనం ఎలా తీసుకుంటాం? దాన్ని ఒమేగాగా కన్సిడర్ చేస్తాం అనమాట. అదవుతుందా? సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ విచ్ యూ నీడ్ టు నో బిఫోర్ సాల్వింగ్ ద క్వశ్చన్స్, ఈ గ్రూప్ ఆఫ్ క్వశ్చన్స్ని. ఓకే, సో లెట్ us కంప్లీట్ ఆ గ్రూప్లో ఉన్న పీవైక్యూస్ అన్ని చేసేద్దాము. సో ఆ గ్రూప్లో ఈ కాన్సెప్ట్స్ రిలేటెడ్ 10 పీవైక్యూస్ ఉన్నాయి. నేను పిక్ చేసినవి అన్ని పీవైక్యూస్ ఇవ్వాలి అన్న మీరు సాల్వ్ చేయలేరు. సో లెట్ us సాల్వ్ దిస్ 10 పీవైక్యూస్. దీంట్లో ఫస్ట్ వన్, ఇప్పుడు చూడండి సిరీస్ ఎలా ఇచ్చాడు? 1 ఇంటూ 1 minute 1 ఇంటూ 3/3 ఇంటూ 6. సెకండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ప్లస్ 1 ఇంటూ 3 ఇంటూ 5/3 ఇంటూ 6 ఇంటూ 9 ప్లస్ అలా థర్డ్ టర్మ్ నుంచి స్టార్ట్ అయింది. అవునా? సో ఇప్పుడు దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే దీనికన్నా ముందు ఇది ఏ టర్మ్ అవ్వచ్చు? సో ఫస్ట్ దీంట్లో 1 ఉండాలి, 1 మిస్సింగ్ కనిపిస్తుంది. అవునా? సో 1 ఉండాలి. 1 కన్నా ముందు ఇది 2 టర్మ్స్తో ఉంది. దీనికన్నా ముందు 1 టర్మ్ది కూడా ఉండాలిగా. సో చూడండి, ఇక్కడ 3 ఇంటూ 6, ఇక్కడ 3, 6, 9, ఒక టర్మ్ ఎక్స్ట్రా పెరిగింది. ఇక్కడ 1 టర్మ్ తగ్గింది. సో దీన్ని తీసేసి దీనికన్నా ముందున్న టర్మ్ ఏంటి? 3. అంటే ఇక్కడ మిస్సింగ్ ఉండాల్సింది ఏంటి? ఈ ప్లేస్లో ఉండాల్సింది ఏంటి? 1/3. సో ఇక్కడ 1 ప్లస్ 1/3 ఇస్ మిస్సింగ్ ఇన్ దిస్ ప్లేస్. అవునా? సో కాబట్టి బోత్ సైడ్స్ నేను ఏం చేస్తాను? ఏం యాడ్ చేస్తాను? 1 ప్లస్ 1/3ని బోత్ సైడ్స్ యాడ్ చేసుకుంటా. ఈ ఎక్స్పాన్షన్ ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు అని స్టార్ట్ చేస్తాను కదా, అంటే ఈక్వేషన్ x ఈక్వల్ టు అని ఉంది కదా. సో బోత్ సైడ్స్ ఏం చేస్తాను? ఫస్ట్ 1 ప్లస్ 1/3 అంటే ఇటు సైడ్ ఏమవుతుంది? x ప్లస్ 1 ప్లస్ 1/3. దీన్ని ఇంకా సాల్వ్ చేసుకుంటే 3 ప్లస్ 1, 3 ఇంటూ 1 3 ప్లస్ 1 అంటే x ప్లస్ 4/3ని బోత్ సైడ్స్ యాడ్ చేసుకున్నాను. ఇటు సైడ్ నాకు ఏమొచ్చింది? x ప్లస్ 4/3. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? టు ఐడెంటిఫై పీ వాల్యూ, క్యూ వాల్యూ. వన్స్ ఈ పీ వాల్యూ, క్యూ వాల్యూ ఐడెంటిఫై చేశాను అంటే ఇటు సైడ్ ఉన్న మొత్తం ఈ సిరీస్ ఒక చిన్న ఫార్ములాకి చేంజ్ అయిపోతుంది. సో దానికోసం పీని, క్యూని ఐడెంటిఫై చేయండి. ఇందాక మనం ఏమనుకున్నాం? పీ అంటే వాల్యూ ఏమవుతుంది? ఈ 1 తర్వాత నెక్స్ట్ టర్మ్లో వచ్చే ఫస్ట్ వాల్యూని ఏంటి? పీ. అంటే క్లియర్లీ ఇక్కడ పీ వాల్యూ ఎంత ఉన్నట్టు? 1. అవునా? నెక్స్ట్ మీకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు క్యూ వాల్యూ ఎంత అవుతుందో చెప్పండి. క్యూ వాల్యూకి ఏం చేస్తాం మనము? డిఫరెన్సెస్ చూస్తామా? 3 - 1 ఎంత? 2. 5 - 3 కూడా ఎంత? 2. అంటే ఇండైరెక్ట్గా క్యూ వాల్యూ ఎంత వచ్చింది నాకు? 2. అవునా? నెక్స్ట్ నాకు కావాల్సింది x/q వాల్యూ. x/q వాల్యూ రావాలి అంటే ఇక్కడ డినామినేటర్స్ అబ్జర్వ్ చేయండి. డినామినేటర్స్ ఏముంది? ఫస్ట్ దాంట్లో 3 ఉంది, సెకండ్ దాంట్లో 3 ఇంటూ 6, థర్డ్ దాంట్లో 3 ఇంటూ 6 ఇంటూ 9. సో థర్డ్ వదిలేసి ఫస్ట్ అండ్ సెకండ్ చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇదేమో 1 ఇంటూ 3 కదా, దీన్ని ఎలా రాయొచ్చు? సెకండ్ దాంట్లో 3 ఇంటూ 6ని మళ్ళీ 3 ఇంటూ 2 రాయొచ్చా? అంటే ఇండైరెక్ట్లీ మనం 1 ఇంటూ 3, ఒక నిమిషం స్క్రోల్ చేస్తాను, ఏం రాయొచ్చు? 1 ఇంటూ 3, ఇక్కడేమో 2 ఇంటూ 3 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. అవునా? అంటే క్లియర్గా ఇది ఏ టర్మ్లో ఉంది? x/q వాల్యూ ఎంత అయినట్టు? x/q వాల్యూ ఈజ్ 1/3. అదైనా నా q వాల్యూ ఎంత వచ్చింది? 2 కదా. అంటే x/2 ఈజ్ ఈక్వల్ టు 1/3. మీనింగ్ నా x వాల్యూ ఎంత అయినట్టు? 2/3.
సో అంటే నాకు మిస్సింగ్ వాల్యూస్ అన్నీ వచ్చేసాయి. నేను ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, బికాస్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు చాలా అడుగుతాడు. జస్ట్ ఎ మూమెంట్. సో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి, ఎవరికైతే అర్థం కాలేదో మళ్ళీ వినండి. సో మనకి క్వశ్చన్లో ఫస్ట్ సిరీస్ని అబ్జర్వ్ చేసి దాంట్లో 1 మిస్సింగ్ టర్మ్ ఉందా, 2 మిస్సింగ్ టర్మ్స్ ఉన్నాయా ఐడెంటిఫై చేయాలి. ఓకేనా? ఈ సిరీస్కి ఇప్పుడు 2 మిస్సింగ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి నేను అటు సైడ్ ఎల్హెచ్ఎస్ సైడ్ కూడా నేనేం చేయాలి, ఆ 2 మిస్సింగ్ టర్మ్స్ని యాడ్ చేసుకుంటా. యాడ్ చేసుకుంటే ఏమవుతుందా, ఇక్కడ సాల్వ్ చేసుకుంటే ఇది 4/3 అయింది. దీన్ని పక్కన పెట్టండి. ఇది ఎల్హెచ్ఎస్ పార్ట్. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ పార్ట్ నుంచి మనం ఏం వెరిఫై చేయాలి, ఏమి ఐడెంటిఫై చేయాలి, పీ వాల్యూ కావాలి, క్యూ వాల్యూ కావాలి, ఎక్స్ వాల్యూ కావాలి. ఈ 3 వాల్యూస్ వచ్చినాయి అంటే వీఆర్ డన్ విత్ ద క్వశ్చన్. ఓకేనా? సో ఇప్పుడు పీ వాల్యూ ఐడెంటిఫై చేయడానికి నేను ఏం చెప్పాను, ఎప్పుడైతే 1 తర్వాత ఫస్ట్ టర్మ్ తర్వాత సెకండ్ టర్మ్ స్టార్ట్ అవుతుంది కదా, రైట్, ఇది ఫస్ట్ టర్మ్, దీనికి తర్వాత ఉన్నది అంటే ఇక్కడ క్యూ వాల్యూ ఎంత ఉన్నట్టు 1 కదా, ఫస్ట్ టర్మ్ తర్వాత న్యూమరేటర్లో ఉన్న వాల్యూ అంటే పీ వాల్యూ ఎంత ఉన్నట్టు 1. క్యూ వాల్యూ ఐడెంటిఫై చేయడానికి నేను ఏం చెప్పాను, డిఫరెన్సెస్ చూసుకోమన్నాను. థర్డ్ టర్మ్లో స్పెషల్లీ ఇప్పుడు 3 - 1 ఎంత 2, 5 - 3 కూడా ఎంత వచ్చింది 2, అంటే క్యూ వాల్యూ ఎంత ఉన్నట్టు నాకు 2 ఉన్నట్టు. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి అన్ని డినామినేటర్స్ చూడండి. ఫస్ట్ దాంట్లో 3, సెకండ్ దాంట్లో 3 × 6, థర్డ్ దాంట్లో 3 × 6 × 9. ఇప్పుడు 3 ఉంది అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, నేను 1 × 3 రాస్తున్నాను. అండ్ ఇక్కడ 3 × 6 ఎలా రాయొచ్చు, ఇదేమో 3నే ఉంది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ 3లో కన్వర్ట్ చేస్తున్నా. 6 ఎలా రాసుకుంటా, 3 × 2 అంటే ఇది 2 × 3² రాస్తున్నానా, అంటే 3/1 ఉంటే ఇక్కడ 3/2, ఇక్కడ ఏమవుతుంది 3/3, 3 అవుతుంది. అంటే ఎక్స్ విడిగా లేదు ఇక్కడ, సెకండ్ ఎక్స్పాన్షన్ ఐడెంటిఫై చేస్తే x/q టుగెదర్ ఉంటుంది. అంటే x/q వాల్యూ ఏమొచ్చినట్టు నాకు 1/3 వచ్చినట్టు. ఆల్రెడీ నాకు క్యూ వాల్యూ ఎంత ఉంది 2 కదా, అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది నాకు 2/3. సో అయిపోయింది క్వశ్చన్ ఆల్మోస్ట్. ఇప్పుడు ఏం చేయండి, ఈ క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇటు సైడ్ వాల్యూ ఏమవుతుంది, x + 4/3 అవుతుంది. అటు సైడ్ ఏంటి ఫార్ములా, 1 - x పవర్ -p/q కదా, 1 - x వాల్యూ ఎంత వచ్చింది 2/3, పవర్లో -p/q అంటే -1/2. ఈ ఎక్స్ప్రెషన్ని మొత్తం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. సాల్వ్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ ఎంత రావాలి, 11. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సిమిలర్గా ఉంటుంది బట్ ఇక్కడ అండ్ సో ఆన్ వచ్చి వదిలేసింది, అంటే లాస్ట్ టర్మ్ లేదు. అర్థమవుతుందా? సో దీన్ని ఏమంటాం, ఇన్ఫినైట్ బైనోమియల్ సిరీస్ అంటాం. ఓకే, సో దీనికి అప్లై చేయాల్సిన ఫార్ములా ఏంటి, 1 + x హోల్ పవర్, రైట్. సో జస్ట్ ఈ ఎక్స్పాన్షన్ ఈ టర్మ్స్తో కంపేర్ చేసుకోండి, మిస్సింగ్ వాల్యూస్ ఎన్ వాల్యూ అవి ఫైండ్ అవుట్ చేయండి, జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. ఓకేనా? సేమ్ సిరీస్వి ఒకటి ఫార్ములా నోట్ చేసుకుని జాగ్రత్తగా వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయండి, ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఇక డీటెయిల్డ్ ఆన్సర్స్ ఎలాగో ఉన్నాయి మీకు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ వన్. నేను ఎందుకు అంతా నేను సాల్వ్ చేసి చూపించట్లేదు అంటే, వినడం వల్ల మనకి ఎప్పుడు రాదు, మనంతటా మనం ఓన్గా సాల్వ్ చేసినప్పుడే వస్తుంది. మనం ఫ్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం బై లెర్నింగ్ ద ఫార్ములాస్ అండ్ అప్లికేషన్స్. లాజిక్ అంతా తెలిసింది, బ్యాక్ ఎండ్లో ఏముందో. సో ఇప్పుడు క్వశ్చన్స్ని మనం ఎలా చేస్తున్నాము, ఏమేమి అప్లై చేస్తున్నామో నేర్చుకుంటున్నాం. వన్స్ ఈ వీడియో అంతా అయిపోయేసరికి యూల్ హ్యావ్ అ సఫిషియంట్ నాలెడ్జ్. ఇప్పుడు మీకు టోటల్ 3 అటెంప్ట్స్ ఉంటాయి. 1 అటెంప్ట్లో మేబీ రాంగ్స్ రావచ్చు, బట్ పెట్టుకుంటూ వెళ్ళండి, మీకు రాదు. తర్వాత డీటెయిల్స్ ఓపెన్ చేసి కంప్లీట్ సొల్యూషన్స్ చూసి 1 టైం చేతితో సాల్వ్ చేయండి. సో అప్పుడు కంప్లీట్లీ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ సెకండ్ అటెంప్ట్ ట్రై చేయండి, 100% మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకేనా? అంటే ఈ 10 క్వశ్చన్స్ అండ్ దీని అప్లికేషన్ ఏ మోడల్ వచ్చినా మీరు 100% చేయగలుగుతారు ఇప్పుడు, బికాస్ యూఆర్ నాట్ లెర్నింగ్ ద క్వశ్చన్ వెనుకున్న కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారు, దాని అప్రోచ్ నేర్చుకుంటున్నారు. కాబట్టి ఈ మోడల్లో వేరే ఏ క్వశ్చన్ వచ్చినా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? దాట్స్ ద యాక్చువల్ లాజిక్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, ఇఫ్ కాస్, నేను జూమ్ చేస్తా చూడండి కనిపించట్లా, ఇఫ్ కాస్ x అండ్ కాస్ x + π/3 త్రీ టర్మ్స్ ఇచ్చాడు. ఈ 3 టర్మ్స్ ఎలా ఉన్నాయంట, హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంట. ఎలా ఉన్నాయి 3 టర్మ్స్, హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంటే కండిషన్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాగా. 1 minute. కండిషన్ ఏం నేర్చుకున్నాం, హార్మోనిక్ ప్రోగ్రెషన్లో ఉంటే 2/b = 1/a + 1/c. ఆర్ మనం 1/b = వాల్యూ కూడా నేర్చుకున్నాం, దట్స్ మీ ఇష్టం, మీరు ఎలానే నేర్చుకోండి. ఓకేనా? సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు మనకి 3 వాల్యూస్ ఇచ్చాడా, ఆ మూడింటిని ఏబిసిగా తీసుకోండి.
అండ్ వాటి రెస్పెక్టివ్ ప్లేసెస్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేశాక నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఒక ఫార్ములా యూజ్ అవుతుంది అని కింద క్వశ్చన్స్లో గుర్తునే ఉండాలి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి? 2 కాస్ ఏ కాస్ బి. దాన్ని అప్లై చేసి సాల్వ్ చేసుకుంటూ రండి, ఆటోమేటికల్లీ అది రిజాల్వ్ అయిపోతుంది. అర్థమైందా? సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? √3/2 వచ్చింది. క్లియర్? జస్ట్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ కండిషన్ అప్లై చేస్తే వచ్చేసి మీకు. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ సేమ్ ఇన్ఫినైట్ సిరీస్ది. ఓకేనా? బట్ ఇదంతా ఏంటి? సమ్మేషన్ ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు అప్లై చేయాల్సిన ఫార్ములా ఏంటి? మనం ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసాం కదా, సేమ్ ఫార్ములా. ఇందాక ఫార్ములాకి దీనికి డిఫరెన్స్ ఏంటో ఒక్కసారి మీరు చూసుకోండి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఇందాక ఈ క్వశ్చన్లో ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ అలా రిపీట్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? కాబట్టి నేను ఫార్ములా ఏం అప్లై చేశాను? 1 + x² అప్లై చేశాను. బట్ ఈ క్వశ్చన్లో ఇక్కడ మీరు సాల్వ్ చేసేది ఏంటి? అన్ని ప్లస్లే ఉన్నాయి, అంటే ఫస్ట్ క్వశ్చన్ మోడల్ అనమాట. సేమ్ మళ్ళీ దీంట్లో సెకండ్ టర్మ్ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ టర్మ్ ఏంటి? 1, బోత్ సైడ్స్ 1 యాడ్ చేసుకుంటాము. అండ్ ఇట్ సైడ్ సిరీస్లో ఏం చేస్తాం? RHSలో పీ వాల్యూ, క్యూ వాల్యూ, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. 1 సబ్స్టిట్యూట్ చేసి 1 - x² - p/qలో సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. క్లియర్? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా ఆఫ్ ద ఈక్వేషన్ రూట్స్ అంట ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంట. అప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? α³ + β³ + γ³ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయంటే నేను రూట్స్ ఏ ఫామ్లో తీసుకోమని చెప్పాను? a - d a + d ఫామ్లో తీసుకోవాలి. ఓకేనా? అప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ చేస్తే వాల్యూ ఏమవుతుంది? నాకు ఏ వచ్చేస్తుందా? బికాజ్ మీకు చెప్పాను నేను క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ ఫార్ములా ఏంటి? -b/a. -6/1 ఎంత అవుతుంది? +6. 3a = 6 అయితే ఏ వాల్యూ ఎంత వస్తుంది? 2 వస్తుంది. అండర్స్టాండ్? సో నెక్స్ట్ ఫార్ములాస్ తీసుకోండి. ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ ఎంత? 6, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత? -10. ఫార్ములాస్ యూజ్ చేశాను నేను. ఓకేనా? ఆల్రెడీ నాకు ఏ వాల్యూ వచ్చింది? ఏ వాల్యూ వస్తే నేను రిమైనింగ్ డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చా? బై యూజింగ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. ఓకే, సో నాకు డి వాల్యూ కూడా వచ్చేసింది. వన్స్ ఏడి వాల్యూస్ వచ్చినాయి అంటే నాకు రూట్స్ వచ్చేస్తాయిగా, బికాస్ ఫస్ట్ రూట్ ఏంటి? a - d అంటే ఆల్ఫా, సెకండ్ రూట్ ఏ అంటే బీటా, a + d అంటే గామా. జస్ట్ a - d చేస్తే ఆల్ఫా వస్తుంది, ఏ అంటే 2 బీటా, a + d అంటే గామా. ఓకేనా? వన్స్ అవన్నీ వచ్చేసినాయి కదా, మనకి ఫైనల్గా ఏం కావాలి? α³ + β³ + γ³ కావాలి. జస్ట్ వచ్చిన ఆన్సర్స్ని క్యూబ్ చేసి యాడ్ చేస్తే విల్ గెట్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా డ్రాఫ్ట్ చేశాడో. ఏమన్నాడు? ద హార్మోనిక్ మీన్ ఆఫ్ 2 numbers is -8/5. అంటే హార్మోనిక్ మీన్ ఇచ్చాడు. నాకు హార్మోనిక్ మీన్ ఫార్ములా ఏంటి? 2ab/a + b కదా. వాల్యూ ఎంత ఇచ్చాడు నాకు? -8/5. ఓకే, అండ్ జామెట్రిక్ మీన్ ఇచ్చాడు. జామెట్రిక్ మీన్ ఫార్ములా ఏంటి? √ab. వాల్యూ ఇస్ 2. ఓకేనా? అంటే ఈ 2 వాల్యూస్ ఇచ్చి నన్ను ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ట్వైస్ దోస్ నెంబర్స్ ఆర్. ఫస్ట్ నాకు వాల్యూస్ కావాలి కదా, అప్పుడే కదా నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాను. సో ఫస్ట్ గివెన్ హెచ్ఎం హార్మోనిక్ మీన్ ఇచ్చాడు అండ్ జామెట్రిక్ మీన్ ఇచ్చాడు. ఓకేనా? సో ఇప్పుడు జామెట్రిక్ మీన్ అంటే √ab వాల్యూ కాబట్టి జామెట్రిక్ మీన్ స్క్వేర్ చేయండి. రూట్ క్యాన్సిల్ చేయాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తామా? అప్పుడు ఏబీ వాల్యూ ఎంత వచ్చినట్టు నాకు? 4. అది తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 4/a + b = -8/5. ఇప్పుడు 4 టేబుల్లో 8 2 టైమ్స్, 2 2 క్యాన్సిల్. అంటే 1/a + b ఏమొచ్చింది నాకు? -1/5. ఓకే, బోత్ సైడ్స్ రెసిప్రొకేట్ చేస్తే ఏమవుతుంది? a + b = -5 వచ్చింది. ఇప్పుడు నాకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి కదా. మీ క్లాస్ 10th అప్పటి నుంచి ఉంది ఫార్ములా. ఇది ఏంటిది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా? x² - సమ్ ఆఫ్ ద రూట్స్ × x ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేస్తే నాకు ఏమొస్తుంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఆల్రెడీ మీరు ఫైండ్ అవుట్ చేశారు చూడండి, ప్రొడక్ట్ తెలుసు, సమ్ తెలుసు. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. x² - సమ్ ఎంత వచ్చింది? -5x ప్లస్ ప్రోడక్ట్ ఎంత? 4. అర్థమైందా? బట్ ఇక్కడ కేర్ఫుల్గా చూడండి, వాడు క్వశ్చన్లో మీకు ఇవి యూజ్ చేయమని చెప్పలేదు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ ట్వైస్ ఆఫ్ దోస్ నెంబర్స్ అన్నాడు. అంటే డబుల్ చేసుకోవాలి కదా ఇక్కడ, అవునా కదా? సో డబుల్ చేసేప్పుడు మల్టిప్లై చేయాలి. ఎగ్జామ్లో మిస్టేక్స్ ఇవే అయిపోతాయి, చూసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ రూట్స్ యూజ్ చేయమని క్వశ్చన్లో అడగలేదు మనల్ని, దానికి డబుల్ అయితే అడుగుతున్నాడు. అంటే ఏ ఏమవుతుంది? 2a అవుతుంది.
బి ఏమవుతుంది 2b అవుతుంది. అంటే ఇప్పుడు సమ్ చేసుకున్నాం అనుకోండి 2 కామన్ తీస్తే ఏమవుతుంది ఇది 2 ఆఫ్ a ప్లస్ బి. ఆల్రెడీ a ప్లస్ బి వాల్యూ ఎంత వచ్చింది -5. అంటే న్యూ సమ్ ఎంత డబుల్ ఉన్నప్పుడు -10. ఇప్పుడు ప్రోడక్ట్ చూసుకోండి 2a ఇంటూ 2b కదా, 2 ఇంటూ 2 4 ఇంటూ ఏబి అవునా. సో 4 ఇంటూ ఏబి వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఏబి వాల్యూ 4 వచ్చింది అవునా. అంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత వచ్చినాయి, న్యూ రూట్స్ 16. నౌ రైట్ ది ఈక్వేషన్ యూజింగ్ దీస్ న్యూ వన్, ఎందుకంటే డబుల్ అడిగాడు కాబట్టి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది -10x ప్లస్ ఆల్ఫా బీటా, సో 16. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 16 ఈక్వల్ టు 0 ఇస్ ద ఆన్సర్. అదైనా మీకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇందాక ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 4 కూడా ఆప్షన్స్లో ఉంటుంది. మీరు అది టిక్ చేశారా, మొత్తం రాంగ్. ఈవెన్ దో యూ నో ద ఆన్సర్ ప్రాసెస్, బట్ రాంగ్ ఆప్షన్ క్లిక్ చేసి వస్తారు. కాబట్టి కంగారు పడకుండా క్వశ్చన్లో ఏం అడిగాడో క్లియర్గా చదవండి, అర్థం చేసుకోండి. ఇది ఒక్కటి మీరు ప్రాపర్గా చేయగలిగారు అంటే సగం క్వశ్చన్స్ అయిపోయినట్టే. అదైనా మిమ్మల్ని టఫ్ ట్విస్ట్ ఎక్కడ చేస్తాడు, క్వశ్చన్లోనే మీకు ఇండైరెక్ట్గా కొన్ని అడుగుతూ ఉంటాడు. ఓకేనా. మీరు పైపైన చదివేసి ఆన్సర్ సాల్వ్ చేశారనుకోండి రాంగ్ అయిపోతుంది. సేమ్ ఈ కేసులో కూడా అంతే. మీకు వచ్చేసి ఏ ప్లస్ బి అండ్ ఏవి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసారనుకోండి, అది కాదు మనకు అడిగింది. చేయాల్సింది ఏంటి, ట్వైస్ తీసుకుని చేయాలి. అర్థమైందా. సో నెక్స్ట్ క్వశ్చన్ అగైన్ మళ్ళీ సిరీస్ క్వశ్చన్, సేమ్ యాజ్ ఫస్ట్ మోడల్. మీకు అర్థమైందా గ్రూపింగ్ ఎందుకు చేసామో. ఒక 5-6 ఫార్ములాస్ నేర్చుకున్నాము అంటే ఒక 20 క్వశ్చన్స్ వెళ్ళిపోతాయి. మనం ఇంతకుముందు నేను బేసిక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్లీ సమ్ ఆఫ్ ఫ్రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్ ఇవన్నీ అవసరం లేదు, మీకు ఆల్రెడీ నోన్ ఫార్ములాసే. అర్థమైనా. సో ఒక సెట్ ఆఫ్ ఫార్ములాస్తో యూ కెన్ ఏబుల్ టు సాల్వ్ 10 or 15 క్వశ్చన్స్ ఎట్ ఏ టైం, రైట్. సో మళ్ళీ ఇది ఫస్ట్ క్వశ్చన్ మోడలే. పీ వాల్యూ, క్యూ వాల్యూ, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అన్నిటికన్నా ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, సిరీస్లో ఎన్ని మిస్సింగ్ టర్మ్స్ ఇచ్చాడో ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇది సెకండ్ టర్మ్ నుంచి స్టార్ట్ అయింది, అంటే ఫస్ట్ టర్మ్ విచ్ ఇస్ 1 యాడ్ చేసుకుంటే చాలు. అది ఫస్ట్ ఐడెంటిఫై చేసి ప్రాసెస్ని స్టార్ట్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఏమన్నాడు, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్యూబిక్ ఈక్వేషన్ ఆర్ ఇన్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ విత్ కామన్ డిఫరెన్స్ ఎంత అన్నాడు 1. అంటే ఇండైరెక్ట్గా మనకి డి వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి 1. మనం ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే రూట్స్ ఎలా తీసుకుంటాం, ఏ మైనస్ డి, ఏ ప్లస్ డి కదా. అంటే ఇప్పుడు డి వాల్యూ 1 ఇచ్చేసాడు కాబట్టి సాల్వ్ అయిపోయినట్టే ఫస్ట్ నాకు. అంటే ఏ -1 ఏ, ఇంకొక రూట్ ఏమవుతుంది ఏ ప్లస్ 1. ఈ మూడింటిని సమ్ చేసుకున్నాం అనుకోండి ఏమవుతుంది, నాకు -1 + 1 క్యాన్సిల్ అయినాక మళ్ళీ 3a వస్తుంది. అర్థమైనా. నేను ఇక్కడ చేసిన సమ్ ఆఫ్ రూట్సే కదా. ఇంకొక ఫార్ములా ఎలా తెచ్చుకోవచ్చు, సమ్ ఆఫ్ రూట్స్ యూసింగ్ ది ఈక్వేషన్ చేయొచ్చు కదా. ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -a/1. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా వాల్యూ ఎంత వస్తుంది నాకు -1. ఆల్రెడీ ఇది కూడా నాకు 3a వచ్చింది కదా, అంటే ఈ రెండు కూడా ఈక్వలే కదా. అర్థమవుతుందా. సో ఇది నాకు -a/b కదా, -a/1. అంటే ఈ వాల్యూ ఎంత వచ్చింది నాకు -a, రైట్. సో దీన్ని 1 అనుకుందాం. ఓకే. సో -a1 వాల్యూ ఎంత వచ్చింది నాకు 3a. అంటే ఈ వాల్యూ ఆఫ్ a ఎంత వచ్చినట్టు -a1/3 కదా. సో అంటే ఆల్ఫా వాల్యూ ఎంత ఉన్నట్టు -a/3 కదా. సో ఆల్ఫా ఈజ్ వన్ ఆఫ్ ఎ రూట్. సో డైరెక్ట్గా ఆ రూట్ని దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకుందాం అనుకోండి. రూట్ అంటే ఏంటి, విచ్ మేక్స్ ద ఈక్వేషన్ టు 0. అంటే ఆటోమేటికల్లీ అది ఏమవుతుంది, ఈక్వల్ టు 0. సింపుల్గా ఏం చేయండి, -a/3ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్ టు 0 చేసుకోండి. అదేనా, అప్పుడు మీకు కండిషన్ వచ్చేస్తుంది. క్లియర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 9th వన్, ద సమ్ ఆఫ్ ద సిరీస్. మళ్ళీ సేమ్ ప్రాబ్లం. ఒక్క ప్రాబ్లం మీరు ప్రాపర్గా నేర్చుకున్నారు అంటే చూడండి ఎన్నిసార్లు పీవైక్యూస్లోనే రిపీట్ అయింది. అర్థమవుతుందా. సో మళ్ళీ సేమ్ పీ వాల్యూ, క్యూ వాల్యూ, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేయండి. అన్నిటికన్నా ముందు టర్మ్స్ ఏమైనా మిస్సింగ్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇక్కడ టర్మ్స్ ఏమీ మిస్సింగ్ లేవు, 1 నుంచి వచ్చేసింది. ఓకేనా. నా ద లాస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆర్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఫస్ట్ మీకు క్లిక్ అవ్వాల్సింది ఏంటి, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అన్నప్పుడు రూట్స్ ఎలా తీసుకుంటాము, a/r, a అండ్ ar తీసుకుని మనం ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఎందుకంటే ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోయి నాకు ఏ క్యూబ్ వస్తుంది కాబట్టి. ఓకేనా. సో ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు ఏ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ ఐ షో ఏ వాల్యూ ఎంత వచ్చింది నాకు 2. నెక్స్ట్ సమ్ ఆఫ్ రూట్స్ తీసుకుని దాన్ని సాల్వ్ చేసుకుంటూ రండి. అప్పుడు ఆటోమేటికలీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది, ఆర్ వాల్యూస్ వస్తాయి. అదేనా, ఆర్ వాల్యూస్ 2 వచ్చినాయి కాబట్టి ఫస్ట్ 2 అని ఎజ్యూమ్ చేసుకుని డిఫరెంట్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి.
అంటే ఈ వీటిలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్ ఈక్వల్ టు సమ్ అదర్ వాల్యూ 1/2 తీసుకుని సబ్స్టిట్యూట్ చేసుకోండి. అర్థమవుతుందా? సో ఆటోమేటికల్లీ మీకు ఆప్షన్స్ వెరిఫై చేసుకుంటే విల్ గెట్ టు నో ద రూట్స్ అనమాట. క్వశ్చన్లో ఏం అడిగాడో చూడండి. దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ రూట్ అడిగాడు. అంటే మీకు 3 రూట్స్ రావాలి. ఆ 3 రూట్స్లో లార్జెస్ట్ స్మాలెస్ట్ వెరిఫై చేసుకోండి. ఆటోమేటికల్లీ దాని డిఫరెన్స్ తీసుకుంటే నాకు ఏమొస్తుంది? ఆన్సర్. క్లియర్?